పరలోకమే నా అంతఃపురం, చేరాలనే నా తాపత్రయం. పరలోకమే నా అంతఃపురం, చేరాలనే నా తాపత్రయం. యేసుదేవరా కనికరించవా, దారి చూపవా. యేసుదేవరా కనికరించవా, దారి చూపవా. పరలోకమే నా అంతఃపురం, చేరాలనే నా తాపత్రయం. పరలోకమే నా అంతఃపురం, చేరాలనే నా తాపత్రయం. స్వల్పకాలమే ఈ లోక జీవితం, నా భవ్య జీవితం మహోజ్వలం. స్వల్పకాలమే ఈ లోక జీవితం, నా భవ్య జీవితం మహోజ్వలం. మజిలీలు దాటే మనోబలం, నీ మహిమ చూసే మధురక్షణం. మజిలీలు దాటే మనోబలం, నీ మహిమ చూసే మధురక్షణం. వీక్షించు కన్నులు విశ్వాస జీవితం నాకు ఇయ్యవా. వీక్షించు కన్నులు విశ్వాస జీవితం నాకు ఇయ్యవా. పాడదాం. పరలోకమే నా అంతఃపురం, చేరాలనే నా తాపత్రయం. ఆమేన్. పరలోకమే నా అంతఃపురం, చేరాలనే నా తాపత్రయం. అందరూ చప్పట్లు కొడదామని. దేవానికి స్తోత్రం. పాపమును ఎదిరించే శక్తిని నాకు ఇవ్వయ్యా. పాపమును ఎదిరించే శక్తిని నాకివ్వు, పరులను ప్రేమించే మనసే నాకివ్వు. పాపమును ఎదిరించే శక్తిని నాకివ్వు, పరులను ప్రేమించే మనసే నాకివ్వు. ఉద్రేకపరచే దురాత్మను ఎదిరించి పోరాడి శుద్ధాత్మను. ఉద్రేకపరచే దురాత్మను ఎదురించి పోరాడి శుద్ధాత్మను. మోకాళ్ళ జీవితం కన్నీటి అనుభవం నాకు నేర్పవా. అందరు లేచి నిలబడదామండి, పాడదాం. కన్నీటి అనుభవం నాకు నేర్పవా. మరొకసారి. మోకాళ్ళ జీవితం, ఆమేన్, నీటి అనుభవం నాకు నేర్పవా. ఆమేన్, ఆమేన్. మోకాళ్ళ జీవితం కన్నీటి అనుభవం నాకు నేర్పవా. పరలోకమే నా అంతఃపురం, చేరాలనే నా తాపత్రయం. పరలోకమే నా అంతఃపురం, చేరాలనే నా తాపత్రయం. యేసుదేవరా కనికరించవా, దారి చూపవా. యేసుదేవరా కనికరించవా. ఆమేన్.
పరలోకమే నా అంతఃపురం, చేరాలనే నా తాపత్రయం. పరలోకమే నా అంతఃపురం, పాపమునెదురించే శక్తిని నాకివ్వు. పరులను ప్రేమించే మనసే నాకివ్వు. పాపమునెదిరించే శక్తిని నాకివ్వు. పరులను ప్రేమించే మనసే నాకివ్వు. ఉద్రేకపరచే దురాత్మను ఎదురించి పోరాడే శుద్ధాత్మను. ఉద్రేకపరచే దురాత్మను ఎదురించి పోరాడే మోకాళ్ళ జీవితం, కన్నీటి అనుభవం నాకు నేర్పవా యేసయ్యా. మోకాళ్ళ జీవితం, కన్నీటి అనుభవం, పరలోకమే నా అంతఃపురం, చేరాలనే నా తాపత్రయం. పరలోకమే నా అంతఃపురం, చేరాలనే. యేసు యేసుదేవరా కనికరించవా, దారి చూపవా. యేసు యేసుదేవరా కనికరించవా, దారి చూపవా. యేసు యేసుదేవరా కనికరించవా, దారి చూపవా. యేసుదేవరా పరలోకమే నా అంతఃపురం, చేరాలనే తాపత్రయం. ఆమె రెండు చేతులైన వైపు చాపి దేవానికి స్తోత్రం. దేవార్పింతు నా స్తుతి ఆరాధన. నీకే ఆరాధన అయ్యా. నీకు స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అర్పించు నా స్తుతి ఆరాధన, అర్పించు నీకే నా ప్రార్థన. నీ మహిమలో నీ లోకము, నీ చిత్తమే సిద్ధించు ప్రభు. అర్పించు నా స్తుతి ఆరాధన, అర్పించు నీకే నా ప్రార్థన. నీ మహిమతో నీ లోకము, నీ చిత్తమే సిద్ధించు ప్రభు. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు సంగమంతా ఏక స్వరముతో ఏకాత్మతో బిగ్గరగా దేవానికి స్తోత్రం అర్పించు నా స్తుతి ఆరాధన, అర్పించు నీకే నా ప్రార్థన. నీ మహిమతో నీ లోకము, నీ చిత్తమే సిద్ధించు ప్రభు. మరొకసారి అర్పించు నా స్తుతి ఆరాధన, నా స్తుతి ఆరాధన, అర్పించు నీకే
సంఘమంతా స్వరమెత్తి హృదయపూర్వకంగా దేవా నీకే స్తోత్రం. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఓ హల్లెలూయా. దేవా హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసు పరిచర్య, మినిస్ట్రీ ఆఫ్ జీసస్ అనే అంశాన్ని గురించి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు అనేక రీతులుగా శోధించబడ్డాడు. దేవదూతలు వచ్చి యేసుకు పరిచర్య చేశారు. ఆయన పరిచర్య ప్రారంభించాడు. ఆయన చేసిన పరిచర్యను గురించి మత్తయి రాసిన సువార్త 4వ అధ్యాయం 12వ వచనం నుంచి 17వ వచనం వరకు మనం చూస్తే, యోహాను చెరపట్టబడెనని యేసు విని గలిలయకు తిరిగి వెళ్ళి నజరేతు విడిచి జెబూలూను నఫ్తాలి అను దేశముల ప్రాంతములలో సముద్ర తీరమందలి కపెర్నహూమునకు వచ్చి కాపురముండెను. జెబూలూను దేశమును నఫ్తాలి దేశమును యోర్దానుకు ఆవలనున్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలిలయయు చీకటిలో కూర్చుని ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూచిరి. మరణ ప్రదేశములోను మరణ ఛాయలోను కూర్చుండి ఉన్న వారికి వెలుగు ఉదయించను అని ప్రవక్త అయిన యెషయా ద్వారా పలుకబడినది నెరవేరినట్లు ఇలాగు జరిగను. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొందినని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టెను. యేసు క్రీస్తు ప్రభువారి పరిచర్య ఇలాగూ ప్రారంభించబడింది. ఆయన పరిచర్య 3 విధాలుగా మనం చూడవచ్చు. దాంట్లో మొదటిది ఏంటంటే ప్రొఫెటిక్ మినిస్ట్రీ, ప్రవచన పరిచర్య. యేసు క్రీస్తు ప్రభువారు చేయబోయే పరిచర్యను గురించి ప్రవక్త అయిన యెషయా పలికినటువంటి ఆ సందర్భాన్ని తీసుకుని యేసుక్రీస్తు ప్రభువారు పరిచర్య చేశారు. యోహాను చెరపట్టబడినని యేసు విని గలిలయకు తిరిగి వెళ్ళి నజరేతు విడిచి జెబూలూను నఫ్తాలి అను దేశముల ప్రాంతములలో సముద్ర తీరమందలి కపెర్నహూమునకు వచ్చి కాపురముండెను. జెబూలూను దేశమును నఫ్తాలి దేశమును యోర్దానుకు ఆవలనున్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలిలయయు చీకటిలో కూర్చుని ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూచిరి. మరణ ప్రదేశములోను మరణ ఛాయలోను కూర్చుని వారికి వెలుగు ఉదయించెను అని ప్రవక్త అయిన యెషయా ద్వారా పలుకబడినది నెరవేరునట్లు ఇలాగు జరిగెను. అంటే యేసుక్రీస్తు ప్రభువారు చేసిన పరిచర్య ఎలాంటిది అంటే, జెబూలూను నఫ్తాలి ఆ దేశముల ప్రాంతములో, గలిలయ ప్రాంతములో ప్రజలు ఎక్కడ కూర్చున్నారు? చీకటిలో కూర్చున్నారు, మరణ ఛాయలో ఉన్నారు. చీకటి, మరణ ఛాయ, ఈ రెండు కూడా గమనించినట్లయితే చీకటిలో నుండి ఎవరు విడిపింపగలరు? మరణ ఛాయలో నుంచి ఎవరు తప్పింపగలరు? చీకటి, మరణము అనేటటువంటి ఈ రెండు కూడా మీరు గమనించినట్లయితే చీకటిలో నుండి మరణ ఛాయలో నుండి యేసు క్రీస్తు ప్రభువారు ఆయన చేసిన పని ఏమనగా, ఆయనే ఒక వెలుగుగా, ఆయనే ఒక అరుణోదయ దర్శనము అనుగ్రహించి చీకటిలో మరణ ఛాయలో కూర్చున్నటువంటి వారికి దేవుడు తన వెలుగును యేసు ప్రభు ద్వారా పంపించాడు. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 1-2 వచనాలు చదువుదామా?
అయినను వేదన పొందిన దేశము మీద మబ్బు నిలవలేదు. పూర్వకాలమున ఆయన జెబూలూను దేశమును నఫ్తాలి దేశమును అవమానపరచను. అంత్యకాలమున ఆయన సముద్ర ప్రాంతమును అనగా యోర్దాను అద్దరిని అన్యజనుల గలిలయ ప్రదేశమును మహిమ గలదానిగా చేయుచున్నాడు. జెబూలూను, నఫ్తాలి, గలిలయ అనే ప్రాంతాలన్నిటినీ కూడా దేవుడు మహిమ గలదానిగా, అన్యజనుల గలిలయ ప్రదేశమును మహిమ గలదానిగా చేయుచున్నాడు. యేసు ప్రభు వారు తిరిగి లేచిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడు తెలుసా అండి? ఇదిగో నేను గలిలయకు వెళ్ళుచున్నాను అని ప్రభు చెప్పాడు. మీకు గుర్తుందా అది? వాళ్ళతో చెప్పండి, నా శిష్యులతో. వాళ్ళు ఏం చేస్తారంటే నన్ను గలిలయలో వాళ్ళు కలుసుకుంటారు అని చెప్పండి అని చెప్పాడు కదా. కాబట్టి గలిలయకు ఎందుకు వెళ్ళాడు పునరుద్ధానుడు అంటే, ఆయన పరిచర్య ప్రారంభించి ఆ పరిచర్యలో జెబూలూను, నఫ్తాలి, గలిలయ ప్రాంతాల్లో ప్రజలు చీకట్లో ఉన్నారు. ప్రజలు మరణ ఛాయలో ఉన్నారు. మరణ ఛాయలో ఉన్న వారికి, చీకటిలో ఉన్న వారికి వెలుగు కలిగించడం కొరకు యేసుక్రీస్తు ప్రభువారు ప్రవచన పూర్వకంగా చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగు చూచుచున్నారు. మరణ ఛాయ గల దేశముల మీద వెలుగు ప్రకాశించుచున్నది. హల్లెలూయా! వెలుగు ప్రకాశించుచున్నది. చీకటిలో ఉన్నటువంటి జనుల మీద దేవుడు వెలుగును ప్రకాశింపచేస్తున్నాడు. ఈ ప్రకాశించబడుచున్నటువంటి వెలుగును వారు చూచి, వారు ఈ యొక్క గొప్ప వెలుగు దేవుడు వారి మీద ఉదయింపచేశాడు కాబట్టి ప్రవచన పూర్వకమైన పరిచర్య జరిగిస్తున్న యేసుక్రీస్తు ప్రభువారు ఏ ప్రవచనమైతే ఆయన ద్వారా వెలుగు ఉదయిస్తుంది అని అదురద జెబూలూను, నఫ్తాలి, గలిలయ ప్రాంతాల మీద వెలుగు ఉదయించే అరుణోదయ దర్శనమును దేవుడు అనుగ్రహించి ఆ ప్రాంతాలన్నింటిలో ఉన్నటువంటి మరణమును కొట్టివేసి చీకటిని వెలుగుగా మార్చుట కొరకై యేసు ప్రవచన పూర్వకమైన పరిచర్యను ప్రారంభించాడు. అంధకారములో నుండి వెలుగు కలుగునుగా అని పలికిన దేవుడే వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. ఈరోజు దేవుని బిడ్డలారా, మన హృదయాల్లో చీకటి అయితే దేవుడు ఏమంటాడంటే, చీకటి హృదయాల్లో వెలుగు కలుగును గాక, మరణ ఛాయలో ఉన్న వారికి జీవము కలుగును గాక. చీకటిలో ఉన్న వారికి వెలుగు, మరణములో ఉన్న వారికి జీవం కలుగును గాక అని జీవం కలుగు చేయటానికి, వెలుగు కలుగు చేయటానికి యేసుక్రీస్తు ప్రభువారు పరిచర్య ప్రారంభించినందువల్ల, యేసునందు విశ్వాసం ఉంచటం ద్వారా మీరు నేను ఆ ప్రభువుని రక్షకుడిగా అంగీకరించడం ద్వారా మనము పూర్వము చీకటి అయి ఉన్నాము, ఇప్పుడు క్రీస్తునందు ప్రభువునందు వెలుగై ఉన్నాము. పూర్వం మనం ఎవరో చీకటి, మరి ఇప్పుడు ఎవరో వెలుగు. మన వెలుగుగా మార్చింది ఎవరు? యేసు ప్రభువారు. ఎంత మంచి పరిచర్య కదా అది. మనమందరం కూడా ఇప్పుడు వెలుగులో ఉన్నామా, చీకటిలో ఉన్నామా? వెలుగులో ఉన్న వాళ్ళందరూ కూడా హల్లెలూయా అనండి. చీకట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఏమీ అనకుండా అయ్యా మేము కూడా వెలుగులోకి రావాలి అని కోరుకోండి. ఇంకా కొంతమంది మీ పిల్లలు చీకట్లోనే ఉన్నారు, వాళ్ళు వెలుగులోకి వచ్చేయాలి. అలాగే కొంతమంది భర్తలు చీకట్లోనే ఉన్నారు, వాళ్ళు వెలుగులోకి రావాలి. అలాగే కొంతమంది మన బంధువులు, మన స్నేహితులు, మన అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, మన యొక్క ప్రియమైన వాళ్ళు, మనకు నెలవైన వాళ్ళు, మన సొంత వాళ్ళు, వాళ్ళందరూ చీకట్లో ఉన్నారు. వాళ్ళందరూ ఎక్కడికి రావాలి? వెలుగులోకి రావాలి. వాళ్ళందరూ మరణ ఛాయలో ఉన్నారు, వాళ్ళందరూ ఎక్కడికి రావాలి? జీవములోకి రావాలి. ఈరోజు ఆన్లైన్లో వీక్షిస్తున్నటువంటి ప్రియమైన వారులారా, మీ బంధువులు ఎవరైనా, మీకు తెలిసిన వారు ఎవరైనా, మీ ఫ్రెండ్స్ ఎవరైనా, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఇంకా చీకట్లో ఉన్నారా? అయ్యా వారి మీద నీ వెలుగు ప్రకాశింపచేయి నాయనా, నీ వెలుగును వాళ్ళ మీద ప్రకాశింపచేయి. ఈ ప్రవచన పూర్వకమైన పరిచర్యను ప్రారంభించి మీరు పరిచర్య జరిగిస్తున్నారు, నీ వెలుగు వారి మీదకి వచ్చును గాక అని మనం అందరం కూడా ప్రార్థన చేయాల్సిన వారికి ఉన్నాం. ఆమేన్. యేసు పరిచర్య ప్రవచన పరిచర్య, బోధించు పరిచర్య. మత్తయి 4:17 అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టెను. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. పరలోక రాజ్యం, దేవుని రాజ్యం అనేటటువంటి మాటలు రెండు కూడా ఒకటే.
యూదులకి పరలోక రాజ్యం అంటే అర్థం అవుతుంది, అన్యులకేమో దేవుని రాజ్యం అంటే అర్థం అవుతుంది. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక, ఇదే మాట ఇదివరకు ఎవరో చెప్పినట్టున్నారు 3వ అధ్యాయంలో. బాప్తిస్మం ఇచ్చి యోహాన్ చెప్పాడు, పరలోక రాజ్యం సమీపించినది, మారు మనసు పొందండి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి అదే మాట చెప్తున్నాడు, పరలోక రాజ్యం సమీపించినది కనుక మారు మనసు పొందుడి. మరి యేసుక్రీస్తు ప్రభువారి తర్వాత వచ్చినటువంటి పేతురు కూడా ఏం చెప్తున్నాడంటే, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. అలాగే ఈ రోజు వరకు కూడా మారు మనసును కూర్చున్నటువంటి వర్తమానం మనకు వినబడుతూనే ఉంది. అందరం మారు మనసు పొందడం అనేది చాలా అవసరం. మనసు మార్చుకోవాలి. ఈ మనసును దేవుని నమ్మితే మన మనసు మారిపోద్ది. మనకేం మనసు ఉండదు? వ్యర్థమైన మనసు, ద్వేషంతో కూడిన మనసు, అసూయతో కూడిన మనసు, అలాగే క్రోధముతో కూడిన మనసు, అలాగే ఈర్ష్యతో కూడిన మనసు, ఇలాంటి మనసు అంతా చచ్చిపోతుంది. యేసయ్య నమ్మటం వలన మనకందరికి కూడా మారు మనసు వస్తుంది. కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించినది కనుక మారు మనసు పొంది సువార్తను నమ్మండి. ఏమని ప్రకటించాడు? మారు మనసు పొందండి, సువార్తను నమ్మండి, పొందండి. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు వారు చెప్పినట్టుగా మీరు అందరూ కూడా ఏం చేస్తారు? నమ్మండి. ఏమి నమ్ముతారు? సువార్తను నమ్మండి. ఏం పొందుతారు? మారు మనసు పొందండి, సువార్తను నమ్మండి. తర్వాత ఏం చేయండి? మారు మనసు పొందండి. ఆ తర్వాత బాప్తిస్మం కూడా పొందొచ్చు. ఆమేన్. యేసు ప్రభు వారు మారు మనసు గురించి ప్రకటించారు, విశ్వాసాన్ని గురించి ప్రకటించారు, బాప్తిస్మమును గురించి ఆయన ప్రకటించారు. దేవుని వాక్యాన్ని మనం గమనించినది యేసు ప్రభు వారు అనేక విషయాలు ఆయన ప్రకటించారు. అయితే ఇక్కడ యేసు పరిచర్యలో బోధిస్తున్నాడు. ఈరోజు కూడా ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా? ఆయన లాంటి, ఆయన వంటి బోధకుడు మరి ఎవరు లేరు. అందుకనే మగ్దలేని మరి ఏమందంటే, రబ్బుని బోధకుడా. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకంలో ఉన్నప్పుడు ఆయన ఏమన్నారంటే, చాలా మంది బోధకుడా అని అన్నారు. శాస్త్రులు పరిసయ్యులు బోధించినట్టు ఆయన బోధించలేదు. ఆయన అధికారంతో బోధించాడు. ఆయన బోధించినప్పుడు దయ్యాలు పారిపోయాయి. ఆయన బోధించినప్పుడు చనిపోయిన వారు తిరిగి లేచారు. ఆయన బోధించినప్పుడు అద్భుతమైన రీతిలో జన సమూహాలు ఆయనను వెంబడించారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన బోధించే దేవుడుగా ఉన్నాడు. మరియా ఆయన ప్రజ్ఞలకు ప్రత్యుత్తరములకు విస్మయం ఉంది. ఆయన మాట్లాడిన మాటలన్నీ తన హృదయములో పెట్టుకుని వాటిని తలపోయుచుండెను. దేవుని వాక్యాలను మనం ఏం చేయాలి? తలపోసుకుంటూ ఉండాలి. ఏం తలపోసుకోవాలి? చాలాసార్లు వేరే వాళ్ళు తిట్టిని, వేరే వాళ్ళు ఏవేవో అన్నయ్యన్నీ కూడా ఊరుకూరికే జ్ఞాపకం చేసుకుని దిగాలు పడుతూ అవే ఆలోచన చేస్తాం. అవన్నీ యేసు నామములో దూరం అవును గాక. యేసు మాటలను తలపోయొచ్చు, ఆనందంగా సంతోషంగా పాటలు పాడుకుంటూ ఉందుము గాక. దేవుని మాటలను తలపోసుకుంటూ ఉంటే ఎక్కడ లేనంత ఆనందం లోపలికి వస్తుంది. కరెక్ట్గా నిద్ర పడుద్ది. నిద్ర అనేది రాకుండా ఉండదు. వచ్చిందంటే నువ్వు పడుకుంటావు, తెల్లరింత లేస్తావు. అమ్మయ్యా, మధ్యలో ఏ డిస్టర్బెన్స్ లేదని, ఏ పీడకలం లేకుండా హ్యాపీగా ఉంటావు. యేసయ్య పరిచర్య, ప్రకటించే పరిచర్య, ప్రవచన పరిచర్య, ఆ తర్వాత యేసుక్రీస్తు పరిచర్య, అనుగ్రహించు పరిచర్య. మత్తయి 4:17 అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొందుడి అని ప్రకటింప మొదలు పెట్టాను. యేసుక్రీస్తు ప్రభువారు మారు మనసుకు చెప్పాడు. లూకాసు వార్త 10:9 అందులోనున్న రోగులను స్వస్థపరచుడి. అందులోనున్న అంటే ఏదైనా పట్టణంకి వెళ్తే రోగులను స్వస్థపరచండి. దేవుని రాజ్యము మీ దగ్గరకు వచ్చి ఉన్నదని వారితో చెప్పుడి. మీరు ఎక్కడికైనా వెళ్తే ఏం చెప్తారో తెలుసా? దేవుని రాజ్యం మీ దగ్గరే ఉంది, మీ దగ్గరకు వచ్చింది అని చెప్పండి. దేవుని రాజ్యం మీ దగ్గరికి వచ్చింది. ఇప్పుడు సువార్త ప్రకటిస్తే ప్రజల దగ్గరికి ఏమొస్తుంది? దేవుని రాజ్యం వస్తుంది. యేసు ప్రభువారు సువార్త ప్రకటించడం ఆయన ఉద్దేశం ఏంటో చెప్పమంటారా? ఆయన ఉద్దేశం ఏంటంటే అందరూ కూడా చీకట్లోంచి వెలుగులోకి వచ్చేయాలి. పాపులుగా ఉన్నటువంటి వాళ్ళు పరిశుద్ధులు అవ్వాలి. పరిశుద్ధులైనటువంటి వారికి దేవుని యొక్క రాజ్యాన్ని అనుగ్రహించాలి. కాబట్టి రాజ్యమును అనుగ్రహించేటటువంటి పరిచర్య అది.
రాజైన యేసుక్రీస్తు ప్రభువారు రాజ్యమును మనకు అనుగ్రహిస్తాడు. రాజ్యమును గూర్చి ఆయన మాట్లాడాడు. దేవుని రాజ్యం భోజనం పానం కాదు, నీతియు సమాధానము పరిశుద్ధాత్మ యందలి. కాబట్టి మీరు దేవుని రాజ్యమును నీతిని మొదట వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. ఫస్ట్ మీరు దేవుని కోసం ఏం చేయాలో అది చేసేయండి. దేవుని సన్నిధిలో మీరు ప్రార్థన చేసి చేయండి, వాక్యం చదవండి. ఆ తర్వాత ఏమి మీ జీవితంలో జరగాలన్నా అవన్నీ కూడా జరుగుతాయి. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం ద్వారా దేవుడు సెలవిస్తున్నటువంటి సత్యం ఏంటంటే, ఈరోజు మన పిల్లలు ఎందుకు చదవాలంటే దేవుని రాజ్య మహిమార్థమై చదవాలి. ఎందుకు ఉద్యోగం చేయాలి? దేవుని రాజ్యం కోసం చేయాలి. అలాగే వాళ్ళు ఎందుకు బ్రతకాలి? దేవుని రాజ్యం కోసం బ్రతకాలి. దేవుని బిడ్డలారా, నా కోసం కాదు, నీ కోసం కాదు, యేసయ్య కోసం బ్రతికేటటువంటి పిల్లలుగా మన పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళ భవిష్యత్తు బంగారు భవిష్యత్తుగా తీర్చిదిద్దబడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. మత్తయి సువార్త 10వ అధ్యాయం 7-10 వచనాలు. రోగులను స్వస్థపరచండి, చనిపోయిన వారిని లేపుడి, తర్వాత కుష్ఠరోగులను శుద్ధులనుగా చెయ్యండి, దయ్యములను వెళ్ళగొట్టుడి. అదే ఉందిగా బైబిల్లో, దయ్యములను వెళ్ళగొట్టుడి. అయితే ఉచితంగా పొందారు కాబట్టి ఉచితంగా ఇవ్వండి. ఈరోజు నేను ప్రార్థన చేస్తే నీ ఇంట్లోంచి దెయ్యం వెళ్ళిపోతే, రేపు నాకు దోశ, ఇడ్లీ అన్నీ కూడా ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ తీసుకొచ్చి ఇవ్వాలని ఎవరికి శాసించవద్దు. ఉచితంగా పొందుతారు కనుక ఉచితముగా ఇయుడి. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీ సంచుల్లో బంగారమునైనను, వెండినైనను, రాగినైనను, ప్రయాణం కొరకు జాలినైనను, 2 అంగీలైనను, చెప్పులైన, చేతికర్రని సిద్ధపరచుకొనకుడి. పనివాడు తన ఆహారమునకు పాత్రుడు కాడా. హల్లెలూయా. పని చేసే వాళ్ళకి అన్నం దొరకదా? అది హైదరాబాద్ అయితేనేంటి, అది ముంబై అయితేనేంటి, ఢిల్లీ అయితేనేంటి, చెన్నై అయితేనేంటి, బెంగళూరు అయితేనేంటి, పోనీ పక్కనే ఉన్నటువంటి నేపాల్ అయితే ఏంటి, లేకపోతే బ్యాంకాక్ అయితే ఏంటి, అమెరికా అయితే ఏంటి, ఆస్ట్రేలియా అయితే ఏంటి, యూకే అయితే ఏంటి, ఎక్కడైనా పని చేసుకునేవాడికి పట్టెడు అన్నం దొరకదా? పని చేసుకునేవాడికి అన్నం దొరుకుతుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, పనివాడు తన ఆహారమునకు పాత్రుడు. కాబట్టి యేసు ప్రభువారు తన పని చేస్తే, తన పరిచర్య చేస్తే, తన యొక్క అడుగు జాడలో నడుచుకుంటే, దేవుని బిడ్డలమైనటువంటి మనకు ఆయన ఏమీ తక్కువ చేయడు అనే విషయాన్ని ఈ సందర్భంలో నేను జ్ఞాపకం చేస్తున్నాను. యేసు ప్రభువారు పరిచర్య చేశారు. ఆయన ఏ రోజు కూడా భోజనం కొరకు ఆయన తాపత్రయపడలేదు. అంటే పస్తు ఉండలేదంటే దానికి అర్థం ఏంటంటే ఏ రోజు భోజనం చేయకుండా ఉండలేదు. యేసు ప్రభు వారికి ఆయన ఎక్కడికి వెళ్ళినా భోజనం సిద్ధంగా ఉంది. భోజనం సిద్ధంగా లేని టైంలో ఆయనే సిద్ధపరిచి ప్రజలకు ఏం అనుగ్రహించాడు? భోజనం అనుగ్రహించాడు, చేపలు అనుగ్రహించాడు. దేవుని వాక్యం ద్వారా దేవుడు సెలవిస్తున్నటువంటి విషయం ఏంటంటే, ఈరోజు యేసు పరిచర్యలో అది ప్రవచన పరిచర్య, రెండవది అది బోధించు పరిచర్య, మూడవది ప్రొవైడింగ్ మినిస్ట్రీ, అనుగ్రహించు పరిచర్య. మరి యేసుక్రీస్తు ప్రభువారు ఈరోజు ఆయన ఏం చేస్తున్నాడంటే పరిచర్య జరిగిస్తున్నాడు. ప్రవచన పరిచర్యను జరిగించి మీ ప్రాంతంలో వెలుగును నింపాలని కోరుతున్నాడు. తర్వాత నీకు కొన్ని విషయాలు పర్సనల్గా నీకు బోధించాలని కోరుతున్నాడు. నీవు ఏదో గురి లేకుండా, గమ్యము లేకుండా, ఏదో జీవించేస్తున్నాను కదా అని జీవించకుండా నీవు నేను మనం అందరం కూడా ఏం చేయాలంటే, దేవుని బిడ్డలారా, ఈ యొక్క ప్రభు బోధించినది మనం వినాలి. మారు మనసుని గురించి చెప్తే మారు మనసు పొందాలి, నమ్మటానికి గురించి చెప్తే నమ్మాలి, ఇవ్వటం గురించి చెప్తే ఇవ్వాలి, అలాగే విశ్వాసాన్ని గురించి చెప్తే విశ్వాసం ఉంచాలి, ప్రార్థన గురించి చెప్తే ప్రార్థించాలి, అలాగే ప్రయాణం గురించి చెప్తే ప్రయాణించాలి. అలాగే ఏ విషయంలో ప్రభు మీతో మాట్లాడితే అది మీరు నేను మనము చేయాలి. కాబట్టి ప్రభు బోధించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆర్ యు విల్లింగ్ టు లిసన్? ప్రభు బోధించడానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకని నేను అన్నాను, నేను బోధించేది మా అంటే 20-30 నిమిషాలు, కానీ మీరు క్రొత్త నిబంధనలో దేవుని వాక్యాన్ని మీరు చదువుకుంటున్నారు కదా. దేవుడు మీకేం చేస్తున్నాడంటే అనేక విషయాలు మీకు బోధిస్తూ వస్తున్నాడు. మీకు పర్సనల్గా వ్యక్తిగతంగా దేవుడు బోధిస్తున్నాడు. ఈ బోధించే విషయాలన్నింటిని బట్టి కూడా మీరేం చేయగలుగుతారంటే మరి ఎక్కువగా ఆత్మీయంగా ఎదగలుగుతారు, మరి ఎక్కువగా ఆత్మీయంగా అభివృద్ధి పొందగలుగుతారు, మరి ఎక్కువగా ఆత్మీయంగా స్థిరపరచబడగలుగుతారు, మరి ఎక్కువగా దేవునిని హత్తుకుని వెంబడించగలుగుతారు. దేవునికి మహిమ, ఘనత, ప్రభావాలు కలుగును గాక. ఆమేన్.
యేసు పరిచర్యలో 3 భాగాలు చూసాం. ఈ పరిచర్యలో ఒక అద్భుతమైనటువంటి భాగం ఏంటంటే, ఈ అనుగ్రహించే పరిచర్యలో దేవుడు ఏమనుగ్రహించాడంటే ఆయన శరీరాన్ని మనకి ఇచ్చేశాడు, ఆయన రక్తాన్ని మనకిచ్చాడు, ఆయన ప్రాణాన్ని మన కోసం ఇచ్చాడు, ఆయన శరీరాన్ని మీ కొరకు నా కొరకు ఇచ్చాడు. దేనికోసం? భుజించడం కోసం. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు మనకి తన రక్తాన్ని ఇచ్చాడు. దేనికోసం? మనం శుద్ధీకరించడం కోసం. యేసును నమ్మి యేసునందు విశ్వాసం ఉంచి ఆయన శరీరమును రక్తములో పాలుపంపులు పొంది ఆయన ఇచ్చిన రక్షణను పొందుకొని ఆయన సన్నిధిలో నమ్మకంగా జీవించేటటువంటి బిడ్డలకు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుంటూ వ్యక్తిగతంగా దేవునితో గడిపే పిల్లలకు దేవుడిచ్చేటటువంటి ఆశీర్వాదం ఏంటంటే తన రాజ్యాన్నే ఇస్తానంటున్నాడు. హల్లెలూయా. యేసు ప్రభు వారి పరిచర్యలో మీ దగ్గర నుంచి లాక్కునేది ఏమి లేదు, అన్ని కూడా మీకు ఇచ్చేదే ఉంది. మీ దగ్గర నుంచి ఏదో దోచుకునేది లేదు, అన్నీ మీకు తాను దాచుకున్నటువంటిది కూడా మీకు ఇవ్వాలని కోరుతున్నాడు. నీవు నాకు ఇంత గొప్ప రక్షణ నాకు అనుగ్రహించావు నాయన, నీ మహిమార్థమై జీవించడానికి కృప ఇవ్వు ప్రభువా అని ఎంతమంది ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నారు. దేవుని సన్నిధిలో మనం అందరం కూడా ఏం చేద్దామంటే, యేసయ్యా మీరు పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చి మీరు పరిచర్య చేసినందుకు మీకు వందనాలు. ఈరోజు మనం ప్రార్థన చేయటానికి రాబోతున్నాం. వెలుగులోకి నడిపించిన నీ పరిచర్యను బట్టి వందనాలు. మాకు బోధిస్తున్న నీ పరిచర్యను బట్టి నీకు వందనాలు. మాకు అనుగ్రహిస్తున్న రాజ్యమును బట్టి నీకు వందనాలు. ఓ హల్లెలూయా, హల్లెలూయా. ఆశీర్వాదాన్ని బట్టి వందనాలు, ఆనందాన్ని బట్టి వందనాలు, అద్భుతాలను బట్టి వందనాలు. మీరు అనుగ్రహించే దేవుడు, ఆహారం అనుగ్రహించే దేవుడు, వస్త్రములను అనుగ్రహించే దేవుడు, మా అవసరాలు తీర్చే దేవుడు. యేసయ్యా నీకు మహిమ, నీకు ఘనత, నీకు ప్రభావాలు ఆరోపిస్తున్నాం. బలహీనులను బలపరచండి, రోగులను స్వస్థపరచండి, దయ్యములను వెళ్ళగొట్టండి, రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి, దుఃఖములో ఉన్న వారికి ఆదరణ దయచేయండి. అల్ఫా ఒమేగానికి స్తోత్రం నైనా, ఆది అంతమైనటువంటి వాడానికి స్తోత్రం. అయ్యా నీ వెలుగు నీ బిడ్డలమైనటువంటి మా మీదకి తీసుకురండి ప్రభువా. వెలుగులోనికి ప్రజలు నడిపించండి, బోధించుచుండగా వినుటకు సహాయం చేయండి. సంఘ సరిహద్దులు విశాలపరచండి, నూతనమైన ఆత్మలు సంఘములో చేరుదురు గాక, అనేక మందికి వాక్యాలు చేరును గాక, నీ కార్యాలు అద్భుతంగా జరుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. సిలువలో మీరు మా కొరకు మరణించి మా కొరకు మీ శరీరమును మాకు ఇచ్చినందుకు వందనాలు, మీ రక్తాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు. మీరు అనుగ్రహించిన విడుదల కొరకు స్తోత్రం, రక్షణ కొరకు స్తోత్రం, ఆశీర్వాదం కొరకు స్తోత్రం, దీవెన కొరకు స్తోత్రం. దేవా అద్భుతాలు నీ బిడ్డల జీవితంలో జరుగుటకు సహాయం చేయండి. అందరూ కూడా నీ వెలుగులో నడవడానికి సహాయం చేయండి. నీ కనికరం ప్రతి బిడ్డకు దయచేయండి ప్రభువా. నీ వెలుగుతో నింపునైనా ఈ 40 డేస్లో మరి ఎక్కువగా ప్రార్థన చేయదుము గాక, మరి ఎక్కువగా నీ వాక్యం చదువుదుము గాక, మరి ఎక్కువగా నీ సన్నిధిలో గడుపుదుము గాక, మరి ఎక్కువగా నీకు ఇచ్చుదుము గాక, మరి ఎక్కువగా నిన్ను ఆరాధించుదుము గాక, మరి ఎక్కువగా నిన్ను మహిమపరచుదుము గాక, మరి ఎక్కువగా నీకు దగ్గరగా ఉందుము గాక. ప్రతి బిడ్డకున్నటువంటి శోధన బాధను తీసివేయండి, ఇరుకిరి బంధులు యేసు నామములో తొలగించండి. అయ్యా కృప అనుగ్రహించండి. ప్రతి బిడ్డ జీవితంలో గొప్ప వెలుగు ఇప్పుడే కలుగునట్లుగా సహాయం చేయండి. దయగల దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. నీ బిడ్డల పక్షంగా మీరుండి నీ కార్యము జరిగించి మీరే దీవించి ఆశీర్వదించుమని నజరేయుడైన యేసు క్రీస్తు ఘనమైన పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని
నిత్య సన్నిధి సహవాసము చేరుమను మనకును సకల లోకములను పరిశుద్ధులకు సదా దేవుని కృప తోడై నడిపించును గాక. ఆమేన్.